ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన సమాచారం మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. యెషయా గ్రంథం 64:4 38వ శిఖరము. సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబో మర్మములన్నీ ఇందు ఇమిడి ఉన్నవి. ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానం అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:12 ఈ భూమి మీద దేవుని కార్యం మనలో పరిపూర్ణం చేయబడి మనం పరలోకమును చేరినప్పుడు అనేక పరిసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును. 39వ శిఖరము. తోడేలును గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములు అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. యెషయా గ్రంథము 65:25 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గూర్చి ఈ భాగము తెలియజేయుచున్నది. ఆ కాలమందు ముండ్ల తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడును. రోగము కానీ దుఃఖము కానీ ఉండదు. శాపం యొక్క సూచనలు ఎక్కడా నుండవు. అట్టి రాజ్యము కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము. 40వ శిఖరము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. యెషయా గ్రంథం 66:12-14 చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణమగును. మనము పొందిన శ్రమలన్నీ మరువబడును. మన గత శ్రమలు కష్టములన్నిటినీ విస్తారమైన బహుమానం దయచేయబడును. మన సమాధానము నది వలె ప్రవహించును. దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును. నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండి పరలోక స్థలములో సంచరించవచ్చును. ఏలయనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా నుండుటకే మనము నిర్మింపబడి ఉన్నాము. ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విధేయులమగు కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.